bless us, bless our families, God. So whatever the sin that we have committed in today's Lord's name, God, I'm asking you to forget everything. We are repenting ourselves, God. Clean us with the blood that you have put on your cross. You stretched your arms. చిన్నపిల్లలు ప్రభువా అడిగిన కోరిక ఏది కాదన్నా తండ్రి ఈ రాత్రి కాల సమాధానం నడిపించవలసిన కోరుచున్నాను. Don't open your eyes. Just close your eyes. Ask God. ఏదో రోజు మా మనసు మనం పొందాలి. Please pray for you.
So today we have another teacher. She is none other than Shriya Sellas. Okay, welcome Shriya. 2026లో నీకు నచ్చిన అంశం ఏంటి? నీతో పాటు ఉన్న కో టీచర్స్ ఏ విధంగా సహకరిస్తున్నారు? ఈ CBC 26లో నాకు చాలా నచ్చిన అంశం అంటే చాలా మీడియా ఒక యూసేజ్ అనేది బాగా జరుగుతుంది. 100%. ఇంకా చాలా కొత్త కొత్త క్రియేటివ్గా అన్నీ చేస్తున్నారు. సో అది చాలా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ టీచర్స్ దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం, డైరీ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చాలా కొత్తగా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా అనిపించినాయి నాకు కూడా. సో ఇవి కూడా ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. స్పిరిచువల్గా 5 డేస్లో మీరు ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీచర్స్ది అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ట్రైనింగ్ అప్పుడు నేను అటెండ్ కాలేకపోయాను, నాకు వేరే పని ఉండడం వల్ల. సో ఈసారి ఛాన్స్ మిస్ అయిందనే అనుకున్నాను, కానీ దేవుడు అనుకోని రీతిగా నాకు మన సూపరింటెండెంట్ ద్వారా ఈ ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ శృతి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో పిల్లలకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ ఫార్మాట్ అనేది నేర్పించడం జరిగింది. ప్రేయర్ చేస్తే ఎన్ని మిరాకిల్స్ మన లైఫ్లో జరుగుతాయో నేను వాళ్ళకి వివరించడం జరిగింది. సో వాళ్ళు కూడా చూడాలి అంటే ప్రేయర్ చేయాలని చాలా ఎంకరేజ్ చేశాను. సో గాడ్ వాళ్ళని నడిపిస్తారని అనుకుంటున్నాను. ఓకే, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్లో టీచర్స్ ఎవరెవరు ఉండేవాళ్ళు? వారు మీతో పాటు ఏ విధంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ దేవుని మార్గంలో నడిపించేవాళ్ళు? ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్. ఓకే, నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు నా టీచర్స్ వచ్చేసి వినయ్ అన్న ఉండేది అండ్ పాపకాలే బంటి మెయిన్గా. తను కూడా ఇప్పుడు నాతో పాటు తను కో టీచర్గా చేస్తుంది. అండ్ 2024లో మేము ఇద్దరం జూనియర్ క్లాస్కి చెప్పడం జరిగింది కో టీచర్గా. సో అది చాలా ఐఎమ్ బ్లెస్డ్ అనమాట తనతో వర్క్ చేయడం, పిల్లలకి టీచ్ చేయడం. సో ఇట్స్ ఏ గుడ్ థింగ్ అనే చెప్తాను. So past few days have been really beautiful. Chala beautiful memories unnai. Days were filled with lot of joy, laughter and all. So ee roju nen piluboye teacher, he is also my teacher. So I would want to call Nandana for the interview. Hello Anna, praise the Lord. Praise the Lord. Annaya, how is your experience in this VBS? 2026 గా VBS చాలా బాగా జరుగుతుంది. అండ్ నా స్టూడెంటే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడం ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఈ ఈవెంట్ని చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీ మా చిన్నప్పుడు ఎందుకు లేదు, మేము ఎందుకు మిస్ అయ్యామని నాకు చిన్న గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ టైం. సో అన్నయ్య పాస్ట్ ఇయర్స్లో జరిగిన VBSకి ఇప్పుడు జరుగుతున్న ఇయర్ VBSకి ఏమైనా డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేశారా? లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ దిస్ VBS. ఎవ్రీ ఇయర్ మనము బిబ్లికల్గానే VBSని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, చిల్డ్రన్స్ని గ్యాదర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి థీమ్లో కూడా ఓన్లీ గాడ్ గురించే చెప్పుకుంటూ వెళ్తాం. బట్ ఈ ఇయర్లో ఉన్న థీమ్ ఐ లవ్ మై కంట్రీ. అసలు ఇప్పుడున్న జనరేషన్లో చిల్డ్రన్స్కి చాలా ముఖ్యమైన కంటెంట్గా నేను భావిస్తున్నాను. అండ్ ఈవెన్ దో ఈ బుక్స్ కూడా దేశానికి పౌరులుగా అలాగే ప్రపంచానికి దేవుని భక్తులుగా ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా క్లుప్తంగా రచించడం జరిగింది. అండ్ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ టీచర్ ట్రైనింగ్కి మేము బయటికి వెళ్ళి ట్రైనింగ్ చేసేవాళ్ళం. బట్ దిస్ ఇయర్ మేమే ఇన్వైట్ చేసి మా సూపరింటెండెంట్ గారు అండ్ మా సీనియర్ టీచర్ అయిన ప్రతాప్ గారు కలిసి మమ్మల్ని గైడ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మా సీనియర్ టీచర్స్ కూడా ఉండి ప్రోగ్రామ్ని ఎలా ముందు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరుగా ఓన్ డిసిషన్ తీసుకోకుండా మా సూపరింటెండెంట్ గారు కూడా అందరి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని మరి మాకు చాలా మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. సో నేను చాలా కుళ్ళుకుంటున్నాను ఈ విషయంలో. నా చిన్నప్పుడు ఇంత ఇన్నోవేటివ్గా ఎందుకు లేదు అండ్ ఇన్ని ఆపర్చునిటీస్ ఎందుకు లేవని. అండ్ ఈ ఇయర్లో నాకు అనిపించిన విషయం ఏంటంటే అన్ని టీమ్స్ని డివైడ్ చేసి చాలా చక్కగా గ్యాదర్ చేయడం చాలా మంచి అనిపించింది. అదొచ్చు. సో అన్న, మరి టీచర్స్తో వాలంటీర్స్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? గతంలో చేసిన అనుభవాన్ని బట్టి చెప్పాలంటే అప్పుడున్న టీచర్స్తో పాటు నేను చేస్తున్నాను. టీచర్స్ అండ్ వాలంటీర్స్ వాళ్ళు ప్రతి ఒక్క నిమిషాన్ని వాళ్ళు కేటాయిస్తున్నారు. సో అన్న, యాజ్ అ టీచర్ మీరు పిల్లలకి చాలా నేర్పిస్తారు, కానీ అసలు పిల్లల నుంచి మీరు ఈ ఇయర్ ఏం నేర్చుకున్నారో చెప్తారా? చాలా మంచి క్వశ్చన్ అడిగా సోను.
ఎప్పుడు నేర్పించే పొజిషన్లో ఉండి ఈ ఇయర్ మాత్రం నిజంగా చెప్పాలంటే పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు. వాళ్ళకు ఈజీగా కన్వే చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ క్వశ్చన్స్ ముందే తెలిసి కూడా ఉంటుంది. చాలామంది పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈ జనరేషన్ బట్టి. సో వాళ్ళకి చెప్పాలంటే ముందు మినిమం ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రిపేర్ అయితే సరిపోయేది. కానీ వీళ్ళకి క్లాస్ చెప్పాలంటే మినిమం 2-3 అవర్స్ ప్రిపేర్ అయ్యి త్రూ ద బేసిక్స్ మరి నేర్చుకొని మరి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. సో చాలా ఛాలెంజింగ్గా ఉంది ఈ ఇయర్ నాకు. Thank you so much, Anna, for your feedback. We look forward for more service to God. Okay, now we are inviting our another teacher to take the interview. Ravana, please come. He's a very active teacher, always comes for the right timing. See, as I said, for the right timing. Anya, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఈ VBSలో? Thank you for inviting me. It was such a great experience by the Lord, and I really thanks to the Lord, and also my CBC team captain శ్రీమతి శృతి ప్రజోద్ గారు. తను చాలా కష్టపడుతుంది. ఏంటి అంటే తను మార్నింగే 8 గంటలకు రావడము, అందరినీ మేనేజ్ చేసుకొని టీచర్లను కానీ మిగిలిన పిల్లలు కానీ మేనేజ్ చేసుకొని తను రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. తను ముందుండి మమ్మల్ని నడిపిస్తుంది. ఆ విధంగా మేము ఇన్స్పైర్ అయ్యి మేము నడవగలుగుతున్నాము. ఈ CBC వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అన్న. మీరు ఏ క్లాస్తో డీల్ చేస్తున్నారు, అలానే పిల్లలతో మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజెంట్లీ నేను ఇంటర్మీడియట్ క్లాస్ ఏ. మా యొక్క క్లాస్ పేరు పీటర్ టీమ్ అని మాకు పేరు పెట్టారు. నేను ఇంటర్మీడియట్ టీమ్ని డీల్ చేస్తున్నాను. వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఇట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే పిల్లలు మేము చెప్పిన ప్రతి లెసన్కి వాళ్ళకి ఏంటి అంటే చక్కగా అర్థమవుతుంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు క్లియర్గా మమ్మల్ని అడుగుతున్నారు. బైబిల్ క్లాసెస్ కానివ్వండి, నా తోటి టీచర్ ప్రజోద్ గారు మిషనరీ స్టోరీస్ కానివ్వండి చక్కగా చెప్తున్నారు. వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ప్రభువులో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు చూసినట్లయితే ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు ఏదైనా కొత్తగా జరుగుతూ ఉండింది. ప్రతిరోజు ఒక ఇన్నోవేషన్ వచ్చింది. సో మీరు ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీ ఫీడ్బ్యాక్ ఏంటి ఇన్నోవేషన్స్ గురించి? ఫీడ్బ్యాక్ అంటే నా ఫీడ్బ్యాక్ ఏంటి అంటే నిజంగా రియల్లీ వన్స్ అగైన్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు మై టీమ్ కెప్టెన్ శ్రీమతి శృతి ప్రజోద్ గారు. శృతి ప్రజోద్ గారికి తనకు కాంప్లిమెంట్ కానీ ఎక్స్ట్రా సజెషన్స్ కానీ ఏమి ఇవ్వని అవసరం లేదు. ఎందుకు అంటే ప్రతిరోజు తను ఎక్స్ట్రా ఇన్నోవేటివ్గా ఆలోచించి మమ్మల్ని ఆత్మీయంగా కానీ ఏ విధంగా కానీ సహకరించి మమ్మల్ని మంచిగా నడిపిస్తున్నారు. తనకు ఇప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చే అంత ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యొక్క CBC 2026 ఐ లవ్ మై కంట్రీ అనే థీము చక్కగా జరిగించబడుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఫీడ్బ్యాక్. హలో ఎవ్రీబడి. సో మనం టీచర్స్తో ఇంటర్వ్యూస్ తీసుకున్నాం, వాలంటీర్స్తో తీసుకున్నాం. నౌ వీఆర్ టేకింగ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ అవర్ ఎల్డర్ ఆఫ్ EBC రంగంపేట్ చర్చ్, ఆర్ యంగ్ అండ్ డైనమిక్ సందీప్ గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ. హలో, ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఈ 2026 VBSలో మీరు చూసిన ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? యాజ్ అ విజిటర్, యాజ్ అ ఎల్డర్, వాట్ ఆల్ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. ముందుగా నేను మీ అందరిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకనంటే చాలా సంతోషంగా అనిపించింది. నా చిన్ననాటి నుంచి కూడా నేను CBCలో కానీ సండే స్కూల్ నుంచి కానీ యూత్ నుంచి ఉన్నా కదా. పిల్లలందరినీ చూడడము, టీచర్స్ని, వాలంటీర్స్ని, ప్రతి ఒక్కరిని చూడడము, వారు సంతోషాన్ని అందరూ పంచుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంలో అప్రిషియేట్ చేస్తున్నాను, స్టార్టింగ్ ఫ్రమ్ ద సండే స్కూల్ సూపరింటెండెంట్, టీచర్స్, వాలంటీర్స్ అండ్ ఆల్ ద లవ్లీ చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ఇయర్ VBS థీమ్ ఐ లవ్ మై కంట్రీ అనే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ప్లీజ్. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఐ లవ్ మై కంట్రీ అని అంటే థీమ్ చూడగానే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు మనందరం కూడా స్కూల్లో నేర్చుకున్నాం కదా, దేశాన్ని ప్రేమించమన్నా మంచి అన్నది పంచమన్నా అనే పోయం నాకు ఇప్పుడు రీసెంట్గా థీమ్ కూడా చూడగానే గుర్తొచ్చింది. మన యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు,
ఏం చెప్తున్నాడు? దేశాన్ని ప్రేమించమని చెప్తున్నాడు, మంచిని పంచమని చెప్తున్నాడు. సో ఈ థీమ్ వల్ల నాకు చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్లో నేర్చుకున్న కథలు కానీ, స్టోరీస్ కానీ, యేసుప్రభు గారి గొప్పతనం కానీ నాకు ఈ థీమ్ ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇట్టి థీమ్ని మన పిల్లలకి కూడా అందరూ తెలియజేస్తున్న టీచర్స్ని, సంఘ కాపరి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. సో మీరు చెప్పినట్లుగా చిన్నప్పుడు మీ సండే స్కూల్లో మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ యూ కెన్ షేర్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అంటే యాజ్ ఐ కెన్ సీ ఇప్పుడు ఎరా చేంజ్ అయిపోయింది, టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, మైక్స్ వచ్చాయి, ఇంటర్వ్యూ చేసేవారు వచ్చారు, బ్యాక్గ్రౌండ్ థీమ్స్, టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. అప్రోచ్ టు ద చిల్డ్రన్స్ కూడా టీచర్స్ ద్వారా అప్రోచ్ చేంజ్ అయిపోయింది. డిజిటల్ ఎక్విప్మెంట్ని వాళ్ళు వాడుతున్నారు, ఏఐని వాడుతున్నారు. టెక్నాలజీకి, డిజిటల్ ఎరాకి సంబంధించి ఎట్లా అయితే ఎవాల్వ్ అయిందో టీచర్స్ కూడా పిల్లలకి తగ్గట్టు ఎవాల్వ్ అవుతున్నారు. నా చిన్ననాటి నుంచి కూడా నేను సండే స్కూల్లో ప్రత్యేకంగా ఎవాంజలికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సండే స్కూల్లో పెరిగినందుకు గాను, అలాగే యూత్ నుంచి ఇప్పుడు ఈరోజు దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు దేవాదేవునికి కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు, ప్రజోత్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇయర్ థీమ్ ఐ లవ్ మై కంట్రీ అనేది ఎందుకు ఇచ్చారు అని చాలామంది దర్ ఇన్ లాట్ ఆఫ్ డౌట్స్. సో ఐ వుడ్ వాంట్ టు ఆస్క్ యూ, మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ థీమ్ మీద? అయితే చిన్నప్పుడు మనందరము పద్యం ఒకటి నేర్చుకున్నాం కదా, దేశాన్ని ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని గురుజాడ అప్పారావు గారు రాశారు. ఇది నాకు తెలిసి, అంటే నేను అనుకునేది ఏంటంటే మేబీ జీసస్ క్రైస్టే ఈ పోయంకి ఇన్స్పిరేషన్ కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే మన బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? దేశాన్ని ప్రేమించమంటుంది, మంచి అనేది పెంచమని అంటుంది. సో ఆ పోయంకి ట్రూ ఇన్స్పిరేషన్ జీసస్ క్రైస్ట్ అనే నేను అనుకుంటున్నా. వండర్ఫుల్ ఒపీనియన్ ఆన్ థీమ్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్.